హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్ దీంట్లో రీసెంట్లీ నేను ఒక వీడియో పెట్టాను రిలేటెడ్ రాహు ట్రాన్సిట్ది. అండ్ దాని రిలేటెడే ఇంకొక వీడియో ఇది. మీకు రాహు ఏం చేస్తాడంటే దేన్నన్నా ఒక ఎఫెక్ట్ని చాలా ఫాస్ట్గా జరిగేటట్టు చేస్తాడనమాట. పెంచుతాడు, దాని ప్రభావం పెంచుతాడనమాట, ఫైర్ పెంచుతాడు. అయితే ఇప్పుడు ఒకటి టైమింగ్ ఆఫ్ ద ఈవెంట్ అనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ అనమాట ఈ వీడియో త్రూ. మీ బర్త్ చార్ట్లో ప్రతి హౌస్ లార్డ్ ఇంకొక హౌస్లో ప్లేస్ అయి ఉంటాడు. దాన్ని బట్టి ఒక రిజల్ట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది మీరు పుట్టినప్పుడే ఫిక్స్ అవుతుంది. మీరు పుట్టినప్పుడే ఇది ఫిక్స్ అయిపోతుంది. మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మీ నేమ్ ఫేము, ఓవరాల్ హెల్త్ ఎలా ఉండాలి, అలానే మీ తాలూకా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి, మనీ ఎలా ఉండాలి, వెల్త్ ఎలా ఉండాలి, ఇన్కమ్ ఎలా ఉండాలి, ప్రొఫెషన్ కెరీర్ ఎలా ఉండాలి, ఇవన్నీ ముందే పుట్టినరోజే డిసైడ్ అయిపోతుంది. మీరు చిన్న పాపగా ఉన్నప్పుడు, బాబుగా ఉన్నప్పుడు అవి ఫిక్స్ అయిపోయిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతం చేయాలంటే రాహు ట్రాన్సిట్ అయినప్పుడు ఏ హౌస్కి 1.5 yearకి ఒకసారి ట్రాన్సిట్ అవుతుంటాడు రాహు. ఎప్పుడైతే ఏ హౌస్లో అయితే రాహు ట్రాన్సిట్ అవుతాడో అప్పుడు ఆ హౌస్ రిజల్ట్స్ని మీరు ఇమ్మీడియట్లీ చూడడానికి అవుతుంది ఆ పర్టికులర్ రాహు ట్రాన్సిట్ టైంలో. అయితే ఇది మీకు అర్థమైందో లేదో ఒక ఎగ్జాంపుల్కి చెప్తా. ఇప్పుడు రాహు కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి పైసెస్లో ఉన్నాడు అనమాట. పైసెస్లో మీనరాశిలో ఉన్నాడు రాహు. ట్రాన్సిట్ అయ్యాడు అక్టోబర్ ఎండింగ్లో 2023లో అక్కడికి వచ్చాడు రాహు. ఇప్పుడు పైసెస్ అనేది నా బర్త్ చార్ట్లో ఎన్నో హౌస్ అయిందో చూసుకోవాలన్నమాట. పైసెస్ అనేది నా బర్త్ చార్ట్లో 3rd హౌస్ అయింది. సో 3rd హౌస్ లార్డ్ వచ్చేసి 7th హౌస్లో ఉన్నాడు అనమాట నా బర్త్ చార్ట్లో. సో 3rd హౌస్ లార్డ్ 7th హౌస్లో ఉంటే ఏమవుతుందనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆల్రెడీ గూగుల్లో ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. కొంచెం ఐడియల్ ప్రిడిక్షన్ అనేది ఉంటుంది అనమాట. 3rd లార్డ్ 7th హౌస్లో ఉంటే ఏం జరుగుతుందంటే మోస్ట్లీ మీరు గూగుల్లో కూడా చూడవచ్చు. 3rd లార్డ్ ఇన్ 7th హౌస్ అని కొడితే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐడియల్గా ఎవరిని ఆస్ట్రాలజర్ని అడిగినా కూడా చెప్పేస్తారు. మోస్ట్లీ ఏం జరుగుతుందంటే 3rd హౌస్ అనేది కమ్యూనికేషన్ హౌస్, షార్ట్ ట్రావెల్ హౌస్ అనమాట. అండ్ 7th హౌస్ అనేది ట్రావెల్ హౌస్ అనమాట, అండ్ మ్యారేజ్ హౌస్ అనమాట. సో 3rd లార్డ్ వెళ్ళి 7th హౌస్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రాహు ఫారెన్ రిప్రజెంట్ చేస్తాడు. సో ఫారెన్ ట్రావెల్ 7th హౌస్ బిజినెస్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఫారెన్ ల్యాండ్కి వెళ్ళి షిఫ్ట్ అయిపోవటం, మూవ్ అయిపోవడం ఫారెన్ ల్యాండ్కి, అండ్ అక్కడ ఒక ఫారినర్ని మ్యారేజ్ చేసుకోవడం 7th హౌస్ మ్యారేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ అక్కడ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయడం, సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది 3rd లార్డ్ 7th హౌస్లో ఉంటాయి. ఇది పుట్టినప్పుడు డిసైడ్ అయింది. మరి పుట్టినప్పుడు ఎలా జరుగుతుంది? దానికి ఒక టైం ఉండాలి కదా, ఎప్పుడు జరుగుతుంది అని. సో రాహు ఎప్పుడైతే 3rd హౌస్లో ట్రాన్సిట్ అవుతాడో అప్పుడు ఆ హౌస్ రిజల్ట్ నా బర్త్ చార్ట్లో ఉన్నట్టు ఎలా జరగాలో అలాగా ఫాస్ట్గా యాక్టివ్ చేస్తాడు అనమాట రాహు వచ్చి. సో నేను రీసెంట్గా ఇప్పుడు ఫారెన్ వెళ్ళి బ్యాంకాక్లో ఏదైనా బిజినెస్ చేయాలంటే అక్కడ పార్ట్నర్తో 50% స్టేక్ ఇవ్వాలంటే మరి మ్యారేజ్ చేసుకోవాలి. డమ్మీయా ఒరిజినల్గా సెకండరీ, అది నా ఇష్టం మీద ఉంటుంది. సో ఎవరినో మ్యారేజ్ చేసుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు ఎంబసీకి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకుని బిజినెస్ పెట్టి చేద్దామని క్యాపిటల్ రెడీ చేసుకుని నేను రెడీగా ఉన్నాను. 6 months అక్కడ, 6 months ఇండియాలో ఉన్నాను. సో ఇప్పుడు నేను రీసెర్చ్ అనాలిసిస్ చేసే టైంలో ఇప్పుడు మామూలుగా ఈ రాహు గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూస్తే నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో సేమ్ రిజల్ట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది పుట్టేటప్పుడే 3rd లార్డ్ 7th హౌస్లో ఉంటే. అది ఇప్పుడు జరుగుతుంది. రాహు అక్కడ ట్రాన్సిట్ అయ్యాడు 3rd హౌస్లో కాబట్టి. అలా మీకు ఇప్పుడు పైసెస్ అనేది ఏ హౌసో చూసుకోండి మీ బర్త్ చార్ట్లో. సో ఈ పైసెస్ హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, అది ఏ హౌస్ అయిందో చూసుకుని ఆ హౌస్ లార్డ్ ఎక్కడ ఉన్నాడో దానికి రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకున్నాను డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకున్న రాహు ఉన్న సైన్
అదే పైసిస్ సైన్ ఏదైందో చూసుకుంటే, పైసిస్ సైన్ లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే దాన్ని బట్టి ఒకటి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇలా జరుగుతుందని. అది ఇప్పుడు టైమింగ్ ఆఫ్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నేను రీసెర్చ్ చేసి పూర్తిగా చెప్తున్నాను. మరి దీనికి ముందు 4th హౌస్లో ఉండేవాడు, ఏరియస్ సైన్లో రాహు ఉండేవాడు మొన్నటి దాకా 1.5 year ముందు. మరి ఏరియస్ సైన్ అంటే నా 4th హౌస్ అయింది. నా 4th లార్డ్ 5th హౌస్లో ఉన్నాడు, బాగున్నాడు, మంచి రిజల్టే రావాలి. సో 4th హౌస్ అంటే ప్రాపర్టీస్, 5th హౌస్ అంటే ఈజీగా ప్రాపర్టీ త్రూ గెయిన్ అవ్వడం, ప్రాపర్టీ కొనుక్కోవడానికి లక్ ఫేవర్ చేయడం, లక్ హౌస్ అనమాట. 9th హౌస్కి 9th హౌస్, 5th హౌస్. సో 4th హౌస్ యాక్టివ్ చేయడానికి రాహు వచ్చాడు. ఏమైంది, లాస్ట్ ఇయర్ నేను ఒక ప్రాపర్టీ కొన్నాను, మంచి ప్రాపర్టీ కొన్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు మంచి ప్రాపర్టీస్ ఏం తీసుకోలేదు, చాలా మంచి ప్రాపర్టీ తీసుకున్నాను. సో అది జరిగింది ఈవెంట్. 4th హౌస్ అంటే అది ప్రాపర్టీస్ హౌస్ అనమాట. సో 4th లార్డ్ మంచిగా ప్లేస్ అయ్యాడు కాబట్టి అలా జరిగింది. ఒకవేళ 4th లార్డ్ వెళ్ళి 12th హౌస్లో ఉన్నాడు అనుకోండి, అది చెడు రిజల్ట్ వస్తుంది. దానివల్ల 4th లార్డ్ 12th హౌస్లో ఉంటే మేబీ ప్రాపర్టీ లాస్ అవటం, లేకపోతే నేను ఇండియా వదిలి వెళ్ళిపోవడం, సంథింగ్ ఏదైనా నెగిటివ్ జరిగేది. ఆ రిజల్ట్ ఇచ్చే వెళ్ళేవాడు అనమాట రాహు 4th హౌస్లో ఉంటే. 4th లార్డ్ 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నాకు ప్రాపర్టీ కొనుక్కునేలా చేశాడు. దానికి ముందు 5th హౌస్లో ఉన్నాడు రాహు, ఎందుకంటే తారస్ సైన్లో ఉన్నాడు. అంటే 2 years బ్యాక్, 2.5 years బ్యాక్ తారస్ సైన్లో రాహు వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది, 2.5 years బ్యాక్ అంటే తారస్ సైన్ నాకు 5th హౌస్ అయింది. సో నా 5th లార్డ్ వచ్చి 12th హౌస్లో ఉన్నాడు. సో రిలేటెడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆ టైమ్ ఆఫ్ ఈవెంట్ ఆ టైంలో జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దానికి ముందు 6th హౌస్లో ఉన్నాడు రాహు, ఎందుకంటే అప్పుడు జెమినైలో ఉన్నాడు రాహు. సో జెమినైలో ఉండేటప్పుడు అది నా 6th హౌస్ అయింది. 6th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. అంటే నా ఎనిమి డైరెక్ట్గా ఎదురుగా కనపడ్డు, సీక్రెట్ ఎనిమి అవుతాడని మీనింగ్. 6th లార్డ్ 12th హౌస్లో ఉంటే ఎవరికైనా అంతే. సో ఆ టైంలో రాహు అక్కడ ఉండేటప్పుడు ఆ సీక్రెట్ ఎనిమిని ఇన్వైట్ చేసే టైమ్ ఆఫ్ ఈవెంట్ అనమాట. అదే రాహు అక్కడ ఉండేటప్పుడు 6th హౌస్లో. నెక్స్ట్ ఇప్పుడు రాహు 2nd హౌస్లోకి వస్తున్నాడు అనమాట. అంటే ఇంకొక 1 year తర్వాత రాహు వచ్చేసి అక్వేరియస్లోకి వస్తాడు. అది నాకు 2nd హౌస్ అయింది. 2nd హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. అంటే మనీ, 2nd హౌస్ అంటే సేవింగ్స్, 12th హౌస్ అంటే లాస్. నా మనీ లాస్ అవ్వబోతుంది ఇండికేషన్. ఇది మదర్ ల్యాండ్లో ఉంటే. లేదు అనుకుంటే నేను ఫారెన్ ల్యాండ్కి వెళ్తే ఫారెన్ మనీ చాలా గట్టిగా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది అనమాట. డెఫినెట్గా నేను ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళానంటే డెఫినెట్గా అక్వేరియస్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ 1.5 year తర్వాత నుంచి ఒక నాకు మనీ గట్టిగా ఫారెన్లో సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట. అదే రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని వేగవంతం చేస్తాడు రాహు. సో ఇలా. అండ్ నెక్స్ట్ రాహు నా లగ్నంలోకి వస్తాడు, మకర రాశిలోకి వస్తాడు అనమాట. క్యాప్రికాన్లోకి వచ్చాడంటే అది నా లగ్నం, నేను ఆ లగ్నంలో పుట్టాను. సో నా లగ్న లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు. లగ్నంలో 12th హౌస్లో ఉంటే ఫారెన్లో మంచిగా సెటిల్ అయిపోతారు అని మీనింగ్ అనమాట, సెటిల్ అవ్వడానికి. సో ఆ టైంలో నేను ఫుల్ వెల్ సెటిల్ అయిపోతాను. ఇంకో 3.5 year 4 years తర్వాత మంచిగా సెటిల్ అయిపోతాను ఫారెన్లో, మంచిగా సంపాదించుకొని మంచిగా ఇల్లు అది కొనుక్కుని అనేది ఇండికేషన్ అనమాట. ఒకవేళ కనుక పొరపాటు నేను ఇండియాలో ఉండుంటే ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చేదన్నమాట. అలా రిజల్ట్స్ని రాహు ఇస్తాడు, ఫాస్ట్గా స్పీడప్ చేస్తాడు అనమాట. సో మీకు ఏ సైన్లోకి రాహు ప్రజెంట్ ట్రాన్సిట్ అయ్యాడో అది మీకు ఏ హౌస్ అయిందో చూడండి. ఆ హౌస్ లార్డ్ ఎక్కడున్నాడో చూసుకుంటే ఒక ఈవెంట్ జరుగుతుంది అనేది ముందే తెలుస్తుంది. అది ఇప్పుడు జరుగుతుంది, అలా తెలుసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.